95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రవల్లి సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రెండో రోజు రాజశ్యామల యాగం. యాగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. ఎంపీ కొత్త ప్రభాకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించిన కవిత దంపతులు. మహిళలకు పదవి ఇచ్చి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోత్సహిస్తే తుమ్మల నాగేశ్వరరావు తప్పుపడుతున్నాడన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు పోస్టింగ్లు పెడితే చట్ట ప్రకారం చర్యలు. నిందితుడు రాజును రిమాండ్కు అప్పగించామన్న సిపి శ్వేత. ఇక డీటెయిల్స్ చూస్తే ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు కొనసాగుతోంది. యాగంలోని ఈ రోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. యాగశాలలో ఈ రోజు రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. యాగంలో మొత్తం 3 లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేస్తారు. అలాగే 11 సార్లు శూలిని దుర్గ కవచ పారాయణం ఉంటుంది. సర్వలోక సంరక్షణ ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహిస్తారు. షడావరణ సహిత మూల మంత్రాలతోటి సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వహిస్తారు. కత్తిపోటుకు గురయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులతోటి కవిత మాట్లాడి భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించి మార్కెట్ను రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత అన్నారు. మార్కెట్ చైర్మన్ గా రైతులే ఉండాలన్న కాంగ్రెస్ నేత తుమ్మల వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తమ కుటుంబం కూడా రైతు కుటుంబమే అన్నారు. మహిళలకు పదవి ఇచ్చి మంత్రి పువ్వాడ అజయ్ ప్రోత్సహిస్తూ ఉంటే తుమ్మల కించపరచడం తగదన్నారు. మీ దృష్టిలో బాగుండడం అంటే మరి మహిళా రిజర్వేషన్ అయింది. ఒక మహిళకి అవకాశం ఇచ్చినప్పుడు రైతు పంటలు పండించాడంటే మామూలుగా ఎక్కువగా వ్యవసాయం ఎవరు చేస్తారండి? మగవాళ్ళు ఎక్కువ వ్యవసాయం చేస్తుంటారు, మహిళలు చేదోడు వాదోడుగా ఉంటారు. మరి ఇక్కడ మహిళా రిజర్వేషన్ అయినప్పుడు నేను ఈరోజు ఈ సీట్లో నాకు అవకాశం కల్పించినప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే కేవలం డమ్మీగా సీట్లో కూర్చోబెట్టి భర్త మొత్తం నడిపిస్తే మీకు ఓకేనా? అటువంటి నాయకత్వం మీరు కోరుకుంటున్నారా? అటువంటి నాయకత్వం అయితే బాగుండేదా? సమర్థ కలిగినటువంటి వారు స్వయం శక్తితో ఈరోజు నేను జనరల్ కేటగిరీ నుంచి 2 సార్లు కార్పొరేటర్గా ప్రజల ఆశీస్సులతో నేను గెలిచాను.
మరి ఈరోజు నేను చైర్పర్సన్గా కూడా నేను తండ్రి పేరు చెప్పుకోనో భర్త పేరు చెప్పుకోనో ఈ సీట్లో నేను కూర్చోలేదు. పెద్దల ఆశీస్సులతోని, ప్రజల ఆశీస్సులతోని ఈరోజు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళకు అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు మహిళగా అవకాశం వచ్చింది. ఈరోజు మార్కెట్ చైర్మన్గా మేము కూడా ప్రూవ్ చేసుకోగలమని చెప్పేసి ఈరోజు మేము మా పనితీరు ఉంది. మీరు అడిగేది ఉండే ఒక్కసారి మీ పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఈరోజు ఒక్కసారి మీరు మైక్ ఇచ్చి అడుగుంటే చాలా బాగుండేది. ఎందుకంటే మా పనితీరు ఎలా ఉండేదో వారు చెప్పేవారు. ఈరోజు నేను ఏ కుటుంబంలో పుట్టాము, ఏ వర్గానికి చెందిన వాళ్ళమో అని చెప్పేసి మీరు ఈరోజు చులకనగా మాట్లాడినట్టుగా మాకు మీరు వ్యంగ్యంగా మాట్లాడిన దాంట్లో అర్థమైంది. దయచేసి మీకు 75 ఏళ్ళ వయసు ఉంటుంది. మీరు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఉంది. మా తరాలకి మీరు ఒక ఆదర్శంగా రాజకీయం చేయాలి, కానీ ఈరోజు మేము సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు, పోస్టింగ్లు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శ్వేత హెచ్చరించారు. సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని తెలిపారు. దాడి ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్లు పెట్టిన నవీన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. 1:30 ప్రాంతంలో సూరంపల్లిలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆ తర్వాత కూడా పలు సంఘటనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందాక దుబ్బాకలో ఈ సంఘటన మీద పెట్టిన పోస్టులు మళ్ళీ ప్రతి పోస్టులు దానికి రియాక్టివ్గా చేయడం వల్ల దుబ్బాకలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నవీన్ అనే వ్యక్తి కొద్దిగా అభ్యంతరమైన పోస్ట్ పెట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి క్వశ్చన్ చేసినట్టు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకరిపైన ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ రెండింటి పిటిషన్స్ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈరోజు 11 ఏదైతే 1:30కి సంఘటన జరిగిందో దానిపైన 307 అండ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే ఆ చేసిన వ్యక్తి కూడా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. జస్ట్ దట్ అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. అండ్ అతని పూర్వాపరాలు ఏంటి, అతని క్రిమినల్ హిస్టరీ ఏంటి, ఎందుకు చేశాడు ఏంటి అనేది విచారణలో మాత్రమే తెలుస్తుంది. మేము పకడ్బందీగా సాంకేతిక మరియు ఇతర ఆధారాలు సేకరించిన తర్వాతనే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎంతమంది చేశారు అనేది తప్పకుండా ప్రజలకి మీడియా ద్వారా వివరించడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగా అనవసరమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా ఆర్ ఫేస్బుక్ ద్వారా పలు రకమైన అభ్యంతరకరమైన కుకట్పల్లి డివిజన్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, కూకట్పల్లిలోని పుట్టి పెరిగిన నాకు ఇక్కడ స్థానిక ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉందని, ఒకప్పుడు మంచినీరు లేక మహిళలు ఎంతో ఇబ్బంది పడేవారని, దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఏనాడు నీటి కష్టాలు పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నీరిచ్చి అపర భగీరథుడుగా మారని, కూకట్పల్లి నియోజకవర్గంలోని భవిష్యత్తులో నీటి కష్టాలు రాకుండా 9 రిజర్వ్ ట్యాంకులు నిర్మించామని ఆయన తెలిపారు. అంటే నిజంగా చెప్తున్నా తోపుతలేదు, సంతోషంగా గెలిపేయండి ఇంతకన్నా డెవలప్మెంట్ కానీ, స్కీమ్లు కానీ, ఇంకా బ్రిడ్జిలు కానీ, ఇంకా లోన్లే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, శ్యామ్ కుమార్ కానీ, శ్రీ కానీ అది తమ్ముడు తీసుకుంటానని నాకు కూడా భయం ఉంది. నిజంగా చాలా బాధపడతారు. మన జీవితంలో 10 పైసలు, లక్షలు, 2 లక్షలు ఆర్థిక పరిస్థితి అయితే చాలా బాధపడతారు. ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు. చాలా మంది నిరుపేద బిడ్డలు హైదరాబాద్ నగరంలో ఒక హాస్పిటల్ 5 లక్షలు ఖర్చు అయ్యి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అలా ఆదుకోవాలని మనకు ఆలోచనతోని కేసీఆర్ ఆరోగ్య బీమా కింద ఎవరికైనా ఆపద వచ్చి హాస్పిటల్ పోతే 15 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం. తెలియజేస్తా ఉన్నా, ట్రీట్మెంట్ 15 లక్షల వరకు కూడా ఏ హాస్పిటల్ అయినా 15 లక్షల వరకు ప్రభుత్వమే భరించి వారిని అందినంత వరకు కేసీఆర్ భరోసా కింద 15 లక్షలు ఏమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా ఆడపిల్లలకు
పూర్తి నమ్మకం ఉంటుంది. చాలా మంది అంటుంటారు మీ కుక్కట్పల్లి కాంగ్రెస్లో మరి మీ ప్రజలే కానీ నీ కార్యకర్తలే కానీ అన్నారు 12 గంటలంటే 12 గంటలకు మీటింగ్ వస్తారు. మేమేమో మీటింగ్ పెడితే పొద్దున 12 గంటల కంటే 4 గంటలకు వస్తారన్నా ఏమన్నా మీ ప్రజలని నేను చెప్పిన మా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రజలకు మంచి అలవాటు ఏంటంటే టైం మెయింటైన్ చేసిన అలవాటు. మా కార్యకర్తలు ఏది మనిషి అనుకుంటే ప్రాణానికి ప్రాణాలు ఇచ్చేటటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. 5గురు అదుపులోకి తీసుకుని 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 95,000 రూపాయల నగదుతో పాటుగా 5 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా 6 లక్షలు ఉంటుందని ఈ కేసు పూర్తి వివరాలను సబ్ ఇన్ఛార్జ్ హిమావతి మీడియాకు వివరించారు. కూడా ఉన్నాయి. మేము చెప్పడం ఏంటి అనేసి ఎస్సీబీ పోలీసు గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది మనకు. అండ్ టౌన్లో ఎక్కడైనా గాంజా అమ్ముతున్నా, గాంజా తాగే వాళ్ళ మీద, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మే వాళ్ళ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశాము. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫ్లో ఆఫ్ గాంజా ఇది కూడా కొంచెం తగ్గింది. అండ్ కన్జ్యూమర్స్ అందరికీ ఎవరైతే పిల్లలు ఇట్లా ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. కాలేజెస్కి అట్లా వెళ్ళేసి గాంజా తాగుడు, దానివల్ల వచ్చే నష్టాలన్నీ. అదే క్రమంలో మనము చెక్ పోస్టులు పెట్టి మరీ చెక్ చేస్తున్నాము గాంజా లోపలికి ఎక్కడికి వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్టిపోతుంది అని చెప్పి. ఆ క్రమంలో మనకి ఒక 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. నైట్ అవర్స్లో అట్లా చెక్ చేసినప్పుడు హైవే మీద నుంచి గాంజా వెళ్తుంటే, ఏఓబి బార్డర్స్ నుంచి హైవే మీద గాంజా తమిళనాడు ట్రాన్స్ఫర్ అవుతుంటే 2 పాయింట్స్లో దొరకడం జరిగింది. అట్లా 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏఓబి తమిళనాడుకు ఈ గాంజా తరలిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. దాంట్లో ఒక కేసులో 28 కేజెస్ అండ్ ఒక కేసులో 12 కేజెస్, టోటల్గా 40 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక కేసు పరంగా అయితే గాంజా ఇక్కడ నెల్లూరుకు వచ్చి కొనుక్కొని వెళ్ళాలి అని చెప్పి కూడా తమిళనాడు వాళ్ళు మన జ్యూరిస్డిక్షన్లో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది, 95,000. అండ్ ఎవరైతే దారిలో తీసుకొని వెళ్తున్నారో మన దగ్గర కూడా కొంత గాంజా ఇచ్చి వెళ్ళాలని, ఇక్కడ అలవాటు పడిన వాళ్ళ దాన్ని తీసుకోవాలని ప్రయత్నించే వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళని కేసెస్ రిజిస్టర్ చేసి అక్యూజ్డ్ని తరలించడం జరుగుతుంది. ఇంకా కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్గా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళని కేసెస్లో పెట్టడం జరుగుతుంది. టోటల్గా 6 లక్షలకు పైబడి వర్తున్న గాంజాని సీజ్ చేయడం జరిగింది ఫ్రమ్ ఎస్సీబీ పోలీస్ ఆఫ్ కావలి అండ్ బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు చేసిన రూట్ వాచెస్లో ఇది మనము తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నా అంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ నాయకులు పాల్గొని స్రవంతి ఖండించారు. ఇలాంటి అసత్య వార్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి ఉన్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న నా శ్రేయోభిలాషులకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఒక విన్నపం. ఇప్పుడే ఏదో ఒక వెబ్సైట్లో పెట్టినారని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని వచ్చిన వార్తల్ని మీరు నమ్మొద్దు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బై ఎలక్షన్లలో జరిగిన సంఘటననే మళ్ళా పునరావృతం చేస్తూ ఇటువంటి ఫేక్ మెసేజ్లు పంపుతున్నారు. వీటిని మీరెవరు నమ్మొద్దు. వీటి మీద కావాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈ రోజు అంతా మునుగోడు నియోజకవర్గంలో చండూరు మునుగోడు మండల్లో ముఖ్య కార్యకర్తల్ని కలిసి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరిస్తా ఉన్నాను. వాళ్ళ తదుపరి కార్యాచరణ పైన నిర్ణయం తీసుకుంటున్నాము. అటువంటి సమయంలో ఇటువంటి వార్తల్ని రావడం నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ
డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. చేస్తున్న పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన ఫోన్ అది ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. మనం ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ బుక్ ఏదైతే ఉందో అది యాజ్గా హైమాస్ట్ పోల్కి అది పెట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది స్క్రూ కింద బిగించేస్తే అయిపోతుంది. ఈ పబ్లిక్ హెల్త్ ఏ అవినాష్ కలుస్తారు, దగ్గరుండి కలుస్తారు. కమిషన్ పంపిస్తారు. ఊరికి వస్తారా? ఉదయం సాయంత్రం తేడా హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకురాలు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పార్వతీత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేశారు అధికారులు. బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో, మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గూండాలను పంపించి తనపై దాడి అధ్యక్షులు వేముల యాదయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరతామని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. నా పేరు వేముల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుని. నాకు ఈరోజు 1వ తారీఖు గురువారము రాత్రి 11:30 అవుతుంది. నాతోటి మాగంటి గోపీనాథ్ కొంతమంది గుండాలని నేను ఏరపాటి పోతులను పంపించిండు. వాళ్ళతో పాటు మా కొడుకు జగన్ కూడా ఉన్నాడు. నాకు తగిలిన దెబ్బలు కూడా నేను వాట్సాప్లో పెడుతున్నా. మరి మాగంటి గోపీనాథ్ మాకు ఒక కమిటీ హాల్ గురించి అన్నిటి గురించి ద్రోహం చేసిండు. అది నేను మాట్లాడినా మా కొడుకు మాగంటి గోపీనాథ్ ఎంపటే ఉంటాడు. నన్ను కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను మాట్లాడి తను గుండాలతో నా మీద కొట్టి దాడి చేసిండు. ఇది మాత్రము నేను రేపు కాంగ్రెస్ పార్టీలో అసరుద్దీన్తో గెలుస్తున్నానన్న ఈర్ష్యతో నా కొడుకుని నా మీదకి తొలిచి నా మీద దాడి చేపించిండు. ఇది నేను తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘాలకు అందరికీ తెలియజేస్తున్నా. మన వడ్డెర సంఘం వాళ్ళు కూడా ఈ మాగంటి గోపీనాథ్ ఏం చేసిండో వడ్డెరోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈయనకి బుద్ధి చెప్పే పని చేయండి. మాగంటి గోపీనాథ్కు నేను నా విజ్ఞప్తి చేస్తున్నా. నా కన్న కొడుకునే నా మీదకి దాడి చేయించిండు. ఇక ఎంతమందికి ఎలక్షన్లు జరుగుతాకే ఎంతమంది మీద కేసులు పెట్టిస్తాడో, ఎంతమంది మీద ఇస్మోట్ దాడులు చేపిస్తాడో. ఈ మాగంటి గోపీనాథ్ చేపించే అరాచకాల గురించి అడ్డుకోవాలంటే మీరందరూ ఆలోచించాలని తెలియజేస్తున్నా. నేను తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుని, హనుమాన్ స్టోన్ కటాస్ ఇంద్రానగర్ 2nd ఫేజ్ బస్తీకి వ్యవస్థాపకుని. ఈ యొక్క కమిటీ వాళ్ళు ఇవన్నీ ఒక మళ్ళిచ్చుండు, నీ సాక్ష్యాలు చూపెడతా. ఇది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలని తెలియజేస్తున్న మీడియా సోదరులు కూడా. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రవల్లి సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 2వ రోజు రాజశ్యామల యాగం. యాగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. ఎంపీ కొత్త ప్రభాకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించిన కవిత దంపతులు. మహిళలకు పదవి ఇచ్చి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోత్సహిస్తే తుమ్మల నాగేశ్వరరావు తప్పుపడుతున్నాడన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు, పోస్టింగ్లు పెడితే చట్ట ప్రకారం చర్యలు. నిందితుడు రాజును రిమాండ్కు అప్పగించామన్న సిపి శ్వేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.